అందరికి భోగి శుభాకాంక్ష. మార్నింగ్ లేవగానే మా కన్నయ్యకి బాడీ అంతా ఆయిల్ తో మర్దన చేసి నలుగు పెట్టాము. అంతా రెడీ అయ్యాక మేమందరం కలిసి టెంపుల్ కి వెళ్ళాము. కార్ కి కూడా పూజ చేయిందామని. మా ఊర్లో ఉన్న దుర్గాదేవి టెంపుల్ దగ్గర పూజ చేయించామన్నమాట. మా కన్నయ్యకి ఇది థర్డ్ సంక్రాంతి. వాడి అవుట్ ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నేను ఎలా రెడీ అయ్యానో కూడా చెప్పండి. పూజ అయిపోయాక అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ప్రతి ఫెస్టివల్ కి ఇలా దేవుడు ఇంటికి వస్తాడు. ఇంకా మా అమ్మ చేసిన అత్తెసరు పచ్చి పులుసు తినేసి అద్వైత్ కి భోగి పళ్ళు డెకరేషన్ కోసం కలర్ షీట్స్ అవి తీసుకోవడానికి షాప్ కి వెళ్ళాం అనమాట. అవి తీసేసుకున్నాక మాకు మెయిన్ రోడ్ మీద ఫ్లవర్స్ అమ్ముతారు. అక్కడికి కూడా వెళ్ళి కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాం. అమ్మ వాళ్ళ ఇంట్లో బాల్కనీ ప్లేస్ లో ఇలా సెట్ చేశాను నేను. ఒక పక్క మా పనిలో మేముంటే ఈ సార్ గారు పనిలో ఈ సార్ గారు ఉన్నారు. ఏదో ఒకటి లాగే పని మీద ఉంటాడు వీడైతే. చిన్న చిన్న కైట్స్ కట్ చేశాను దేనికన్నా యూజ్ అవుతాయని. ఇంకా ఈ చెరుకు గడ్డలు కొంచెం ట్రెడిషనల్ లుక్ కోసం పెడుతున్నారు. ఈ కైట్స్ పెట్టగానే లాస్ట్ వరకు అస్సలు లేవు ఇవి. ఏదో చేద్దాం అనుకున్నా బట్ ఏదో అయింది డెకరేషన్. భోగి పళ్ళు వేయడానికి మను గారు రెడీ చేస్తున్నారనమాట. కొంచెం మంచి కాయలన్నీ తీసి ఏమైతే ఈ భోగి పళ్ళు పోయడంలో రేంగాయలు, కాయిన్స్, ఫ్లవర్స్ వేస్తాము. చాలా మంది చాక్లెట్స్ కూడా వేసుకుంటారు. చెరుకులు నేను 2 days బ్యాక్ విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అవి ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. ఈ ఇయర్ భోగి పళ్ళు అయితే చాలా బాగుంది మా కన్నయ్యకి. డెకరేషన్ అది కూడా చాలా సింపుల్ గా చాలా మంచిగా వచ్చింది. భోగిపల్లి వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లైక్ చేయడం మర్చిపోద్దు. స్టే ట్యూన్. బై బాయ్.